చూడు సార్, పిల్లోడు ఉన్నాడు సార్, మీరు కాసేపు ఆగితే మేము వస్తాము, మేము ఎక్కడికి పోవట్లేదు. ఈ రోజు నేను విఖ్యాత పడుతున్న బాధ ఆవేదన చూశాను, కానీ ఈ రోజు ఆ కుటుంబాన్ని కొంతమంది వెంటాడుతున్నారే. బ్రదర్ బీ కేర్ఫుల్, వచ్చేది మేమే. పసిబిడ్డ ఉన్నా ఇంట్లో వదలబెట్టి నిరంతరం నాతో తిరిగి ఎక్కడ గొడవ జరగల, కావాలని గొడవలు పెట్టుకున్నారు. ఈ రోజు జైల్లో ఉంటే ఆ పసిబిడ్డ మన మధ్యలో తిరుగు, పర్వాలేదు, మూడో తరం కూడా రెడీ అయింది. పోలీస్ సిద్ధంగా ఉంది. అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయమే ఆలగడ్డలోని అఖిలప్రియ ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లారు. కర్నూలులో ఉన్న మహిళలకి ఉన్న సబ్ జైల్లో ఇక్కడికి విజిట్ కి రావడం జరిగింది. సబ్ జైల్ కి ఏమేం కావాలి, ఏమేం మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, 2 టీవీలు శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్ జైల్ కి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా ఇప్పుడు బాబుకి సంవత్సరము ఒక తల్లిని కూడా చూడకుండా నన్ను, నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగాంటే ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు. అనుకోకుండా ఈ రోజు రావడము, ఈ రోజు కృష్ణాష్టమి అవ్వడము, మరి శ్రీకృష్ణుడే జైల్లో జన్మించినాడు. నేను తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పుడు నా కొడుకు పన్న ఇబ్బంది కూడా మేము ఎప్పటికీ కూడా మర్చిపోము. నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో, ఆ టైంలో యువగలం జరుగుతుంది, అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ రోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి వచ్చి అది పట్టుదలగా తీసుకొని ఏ విధంగా కార్యకర్తలు మేము కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు గట్టిగా మేము పోరాటం చేసినాం కాబట్టే మళ్ళీ గెలిచి ఈ స్థాయికి రావడం జరిగింది.